వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు అని చెప్పి ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది. వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళ ద్వారా ప్రధాని అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు అని రాశారు. ఎందుకోసం ట్రై చేస్తున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు లిక్కర్ కేసులో తనని ఇంటరాగేషన్ కోసం పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి సమాచారంతో దాని గురించి మాట్లాడడానికి ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు అనేది సారాంశం. దీని నేపథ్యం ఏంటి? లిక్కర్ కేసు నమోదు చేసింది ఏపీ సిఐడి. సిఐడిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఆ కేసుని ఎప్పటి నుంచో దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా చాలామందిని అరెస్ట్ చేశారు, చాలామందికి బెయిల్ కూడా వచ్చింది. ఆ కేసు నడుస్తోంది. అయితే తర్వాత ఆ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది అంటే సిఐడి సిట్ వాళ్ళు, అదేవిధంగా ఏసీబీ కేసు కూడా ఉంది ఇందులో. వాళ్ళు దీని మీద తయారు చేసిన రిపోర్టుల మీద ఆధారపడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుని టేకప్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా కేసులోకి అందులో పిఎంఎల్ఏ ఎలిమెంట్ ఉన్నది అనుకుంటే. పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ఏమిటి? మనీ లాండరింగ్, అక్రమంగా సంపాదించిన డబ్బుని తెల్లధనంగా మార్చుకునేటువంటి ప్రయత్నం జరిగింది అని గనక ఈడీ భావిస్తే వాళ్ళు అందులో ప్రవేశిస్తారు. లిక్కర్ కేసులో ఈ మనీ లాండరింగ్ ఎలా జరిగింది? అందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు తెలుసు. లిక్కర్ కేసులో అంటే అవినీతి అనేది ఒక చోటే జరగల, రకరకాల చోట జరిగింది మొత్తం లిక్కర్ వ్యాపారంలో. అందులో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్. లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి బేవరేజ్ కార్పొరేషన్ నుంచి ఆయా దుకాణాలకి. దాన్ని ఒకరికి కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్టు ఒక కంపెనీ పేరు మీద ఇచ్చారు, కానీ యాక్చువల్గా ఆ కంపెనీ వాళ్ళు చేయరు. అది అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ పెద్దల కనుసన్నల్లో మెలిగేటువంటి ఒక వ్యక్తికి ఇస్తారు. పేరు మాత్రం వేరే కంపెనీది ఉంటుంది. వీళ్ళే చేస్తారంతా. దానికోసం అని చెప్పి ఎక్కువ రేటుకి ఆ కాంట్రాక్ట్ ఇస్తారు. సో ఒరిజినల్ కంపెనీకి కొంత డబ్బు చెల్లిస్తారు వాళ్ళ పేరు పెట్టుకున్నందుకు. కానీ యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ చేసేది, మొత్తం డబ్బులన్నీ తీసుకునేది మాత్రం వీళ్ళే. వీళ్ళే అంటే అందరూ పంచుకున్నారు అని. అంటే ఆ విధంగా నల్లధనాన్ని తెల్లధనం చేసుకున్నారన్నమాట. అలా లిక్కర్ వ్యాపారంలో ఉండేటువంటి రకరకాల దశల్లో రకరకాలుగా అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతికి పాల్పడడంలో ఈ మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ ఆరోపణ. దాని మీద కేసు పెట్టారు వాళ్ళు. ఆ విచారణ జరుగుతోంది. సో సైమల్టేనియస్గా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వాళ్ళతో పాటుగా ప్యారలల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు విచారణ చేస్తున్నారు దీని మీద. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దర్యాప్తులో తేలింది ఏమిటంటే 1048 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ చేశారు ఇందులో అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఈడీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాతిపదిక మీద ఈ విధంగా 1048 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి జూన్ 11వ తేదీన కొన్ని అరెస్టులు చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆల్రెడీ ఏపీసీఐడి అరెస్టులు చేసింది. వాళ్ళందరికీ చాలా వరకు బెయిల్స్ కూడా వచ్చినాయి, బయటకు వచ్చారు. కానీ వాళ్ళల్లో కొందరిని ఈడీ మళ్ళీ జూన్ 11వ తేదీన అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి వాళ్ళని హైదరాబాద్కి తీసుకెళ్ళింది. హైదరాబాద్లో జైల్లో ఉన్నారు వాళ్ళు. మొన్న జూలై 17వ తేదీన వాళ్ళని కస్టడీ కావాలి మాకు ప్రశ్నించడానికి అని చెప్పి ఈడీ అప్లికేషన్ పెట్టింది. కోర్టు వారు మంజూరు చేశారు. కస్టడీలోకి తీసుకోవడం అంటే వాళ్ళని తమ దగ్గర తెచ్చుకొని ప్రశ్నించటం. ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఈడీ ఆధీనంలో ఉండరు, జైల్లో ఉంటారు. సో జైలు నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళని తమ ఆఫీస్కి తెప్పించుకోవాలి. ఆ విధంగా జూలై 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు. 20వ తేదీన మరొక డెవలప్మెంట్ అయింది మొన్న. అదేంటంటే ఏపీసీఐడి వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చి మాకు కస్టడీ కావాలి వీళ్ళు అని చెప్పి వాళ్ళకు అప్లికేషన్ వేశారు. దాన్ని కూడా కోర్టు మంజూరు చేసింది. సో ఏపీసీఐడి వాళ్ళు హైదరాబాద్ వచ్చి వాళ్ళని తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడ విజయవాడ జైల్లో పెట్టారు. ఈ కేసులో ఎవరిని ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది, తర్వాత కస్టడీలోకి తీసుకుంది? దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు. ఈయన మాజీ మేనేజింగ్ డైరెక్టరు ఏపీ స్టేట్ బ్యూరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి. ఆ తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఈయన పేరు ఎప్పటి నుంచో వింటున్నాం. ఈయన A1 ఈ కేసులో చాలా కాలం పాటు జైల్లో ఉన్నది ఈయనే. ఎట్టకేలకు బెయిల్ వచ్చింది ఆయనకి. బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ
ఈడీ వాళ్ళు జూన్ 11వ తేదీన ఆయన అరెస్ట్ చేశారు, హైదరాబాద్లో జైల్లో పెట్టారు. ఆయన రెండో వ్యక్తి. మూడో వ్యక్తి కారుమూరి సునీల్ కుమార్. ఇతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకు. ఈ ముగ్గురిని ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తర్వాత కస్టడీలోకి తీసుకుంది. ఇప్పుడు వాళ్ళ కస్టడీలో నుంచి ఏపీసీఐడీ వాళ్ళు తమ కస్టడీలోకి ఈ ముగ్గురిని తీసుకుని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టు వారు ఈ ముగ్గురిని ఆగస్టు 3వ తేదీ వరకు రిమాండ్కి పంపించారు. అంటే ఆగస్టు 3వ తేదీ వరకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జైల్లో ఉంటారు. ఇది ఈ కేసులో స్టేటస్. అయితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ వాళ్ళు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించడంలో వాళ్ళ ఉద్దేశం ఈ మొత్తం వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా సంబంధం ఉంది, ఆయనే అంతిమ లబ్ధిదారు అనేటువంటి కోణంలో ఇంట్రాగేషన్ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు అని చాలా కాలంగా నడుస్తోంది ఆ మాట. ఎస్పెషల్లీ ఈడీ వాళ్ళు పీల్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ మధ్యకాలంలో చాలాసార్లు వార్తలు వచ్చినాయి. ఏపీలో ఏమిటంటే సిఐడి వాళ్ళు కనుక ఒకవేళ పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్రాగేషన్ కోసం అది కొంచెం పొలిటికల్ అవుతుంది. ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోటి ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈడీ చేస్తే ఆ అవకాశం కూడా ఉండదు. బహుశా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అలర్ట్ అయ్యి కేంద్రంలో పెద్దలతో మాట్లాడుకోవాలి ఈ విషయంలో అని చెప్పి ట్రై చేస్తున్నారు అనేది సమాచారం. ఈడీ కనుక ఒకవేళ ఇంట్రాగేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే సహజంగానే ఆయనకి, ఆయన పార్టీకి పొలిటికల్గా అది చాలా డ్యామేజ్. దాన్ని జస్టిఫై చేసుకోవడం కూడా కష్టమే. రాష్ట్రంలో జరిగితేనేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయొచ్చు. ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోటి ఇట్లా పిలిచారు అని చెప్పి ఆరోపణ చేయొచ్చు. ఈడీ కనుక పిలిస్తే అట్లా ఆరోపణలు చేసేటువంటి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. ఎందుకంటే ఈడీ అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థ. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం వల్లనే వాళ్ళు పిలిచారని చెప్పి కూడా అనొచ్చు అనుకోండి. కానీ మొత్తానికి ఈడీ కనుక ఇంట్రాగేషన్కి పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా అది చాలా ఇబ్బంది. అందులో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం, ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతిలో ఈ వార్త వచ్చింది.